Chiranjeevi said, "Hey Jyoti, yeah, you're supposed to know everything, but you're not written that Ram Gopal Varma married Urmila." Urmila or Sridevi? ఊర్మిళ. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి. కొన్ని కాలంతో పాటు మరుగురు పడిపోతాయి, మరికొన్ని ఏళ్ల తర్వాత బయటపడి సంచలనం సృష్టిస్తాయి. అలా ఎప్పుడూ కాంట్రవర్సీలతోనే టైం స్పెండ్ చేసే రామ్ గోపాల్ వర్మకు తన డ్రీమ్ గర్ల్ ఊర్మిళాల మధ్య గట్టి అఫైర్ నడిచిందని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. కానీ అప్పట్లోనే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ఒక సీనియర్ జర్నలిస్ట్ కొన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు. అయితే ఆ విషయం అతనికి చెప్పింది ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు రామ్ గోపాల్ వర్మ ఊర్మిళ మధ్య ఏం జరిగింది, వీరిద్దరి సీక్రెట్ మ్యారేజ్ లో నిజమెంతో, ఆర్జీవి మొదటి భార్య ఊర్మిళను సెట్స్ లో అందరి ముందు కొట్టడానికి కారణమిదేనా, అసలు ఈ విషయాన్ని ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు బయటపెట్టారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక వైవిధ్యం, ఒక సంచలనం. ఆయన ఆలోచనలు ఎప్పుడూ సమాజానికి భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా వివాహ వ్యవస్థపై ఆయనకున్న అభిప్రాయాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. వర్మ పెళ్లిని అత్యంత చెడు ఆచారమని అభివర్ణిస్తారు. పెళ్లిళ్ళు ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరగాలని, విడాకుళ్ళు మాత్రం సంగీత్ డాన్స్లతో ఘనంగా జరుపుకోవాలని ఆయన అంటుంటారు. స్టార్స్ విడాకులు తీసుకోవడం అనేది యువతకు ఒక మంచి ఉదాహరణ అని, పెళ్లిళ్ల వల్ల కలిగే ప్రమాదాల గురించి అది హెచ్చరిస్తుందని ఆయన ట్వీట్లు చేస్తుంటారు. ఇటువంటి తీవ్రమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తి ఒకప్పుడు ఒక హీరోయిన్తో ప్రేమలో పడి ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్త వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. రామ్ గోపాల్ వర్మ మరియు ఊర్మిళ మాతోండ్కర్ కాంబినేషన్ అంటే 90లలో ఒక సెన్సేషన్. వీరిద్దరూ కలిసి రంగీలా, సత్య, అంతం, గాయం, భూత్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. నిజానికి ఊర్మిళను రామ్ గోపాల్ వర్మ తన డ్రీమ్ గర్ల్గా భావించేవారు. ఆర్జీవి తన ఆత్మకథ గన్స్ అండ్ థైస్లో కూడా ఊర్మిళ యాక్ట్ చేశారు. అందులో ఆమె అందం, ఆమె ముఖం, ఫిగర్ అన్నీ తనకు ఎంతో నచ్చాయని, తనపై ప్రభావం చూపిన మొదటి అమ్మాయి ఆమె అని వర్మ బహిరంగంగానే అంగీకరించారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కేవలం దర్శకుడు, నటి మధ్య ఉన్న బంధం మాత్రమే కాదని, అంతకు మించి ఏదో ఉందనే పుకార్లు అప్పట్లో షికారు చేసేవి. అయితే ఈ పుకార్లకు బలం చేకూరుస్తూ తాజాగా ఒక సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. జ్యోతి వెంకటేష్ గారు చిత్ర పరిశ్రమలో దాదాపు 54 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ మరియు ఊర్మిళల రహస్య వివాహం గురించి ఒక షాకింగ్ స్టోరీని బయటపెట్టారు. ఒకసారి ఆయన ఊటీలో షూటింగ్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారట. అప్పుడు చిరంజీవి గారు ఆయనతో, "నువ్వు ఇండస్ట్రీలో జరిగే ప్రతి విషయం గురించి రాస్తావు కదా, మరి రామ్ గోపాల్ వర్మ ఊర్మిళల పెళ్లి గురించి ఎందుకు రాయలేదు?" అని అడిగారట. అప్పటి వరకు వారి మధ్య అఫేర్ ఉందనే విషయం తెలిసిన జ్యోతి వెంకటేష్కు పెళ్లి జరిగిందనే వార్త తెలియకపోయేసరికి ఆశ్చర్యపోయారట. ఇక ఆ విషయాన్ని ఆ జర్నలిస్ట్ నమ్మకపోవడంతో చిరంజీవి గారు దాన్ని వివరంగా చెప్తూ, రామ్ గోపాల్ వర్మ ఊర్మిళలకు ఆంధ్రప్రదేశ్లోని ఒక గుడిలో వివాహం జరిగిందని, ఆ వివాహం జరిపించిన పూజారి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారట. ఈ విషయాన్ని ధృవీకరించుకోవడానికి జ్యోతి వెంకటేష్ ఆ పూజారికి ఫోన్ చేయగా ఆయన కూడా ఆ వివాహం జరిగిన మాట నిజమేనని ఒప్పుకున్నారట. ఆ తర్వాత ఈ వార్తను ప్రచురించే ముందు జ్యోతి గారు ఊర్మిళకు ఫోన్ చేసి అడగగా ఆమె ఫోన్లోనే ఏడవడం మొదలుపెట్టిందట. ఏడుస్తూనే, "నా గురించి మీకు తెలుసు కదా, ఇలా ఎలా రాస్తారు?" అని ఆమె వాపోయిందట. ఇక ఈ విషయంగా ఆయన అటు రామ్ గోపాల్ వర్మను సంప్రదించగా ఆయన నో కామెంట్స్ అని చెప్పి ఆ తర్వాత మాట్లాడటానికి నిరాకరించారట. అయితే రామ్ గోపాల్ వర్మకు అప్పటికే రత్న అనే ఆవిడతో వివాహం జరిగింది. వీరికి రేవతి అనే కూతురు కూడా ఉంది. అయితే ఆర్జీవీకి హీరోయిన్లతో ఉన్న సాన్నిహిత్యం వల్ల వారి వైవాహిక జీవితంలో తరచూ గొడవలు జరిగేవట. అప్పట్లో వినిపించిన ఒక బలమైన న్యూస్ ఏంటంటే, ఆర్జీవి భార్య రత్నగారు ఒక సినిమా సెట్స్లోనే ఊర్మిళను అందరి ముందర చంపదెబ్బ కొట్టారట. తన భర్తతో ఊర్మిళకు ఉన్న అఫేర్ గురించి తెలుసుకున్న రత్న కోపంతో ఈ పని చేశారని అప్పట్లో పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత రామ్ గోపాల్ వర్మ మరియు రత్నల బంధం పూర్తిగా దెబ్బతిని వారు విడాకులు తీసుకున్నారు. అయితే వర్మగారు మాత్రం తన విడాకులకు కారణం హీరోయిన్లు కాదని, తన భార్యకు గజల్స్ అంటే ఇష్టమని, తనకు ఇళయరాజా పాటలంటే ఇష్టమని,
ఆ అభిరుచుల తేడాల వల్లే విడిపోయామని ఒక ప్రెస్ మీట్లో సరదాగా చెప్పారు. మరి రహస్యంగా పెళ్లి చేసుకున్నారని చెప్తున్న వర్మ మరియు ఊర్మిళ ఎందుకు విడిపోయారు అంటే దీనికి కూడా జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఒక కారణం చెప్పారు. ఊర్మిళ ఆర్జీవితో చట్టబద్ధంగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని కోరుకుందట. కానీ ఆర్జీవి మాత్రం దానికి సిద్ధపడకపోవటంతో వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ విడిపోవటానికి ఊర్మిళ కోరుకున్న పెళ్లి బంధమే కారణమని ఆయన స్పష్టం చేశారు. అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత కూడా ఒకరిపై ఒకరు ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. ఇటీవల సత్య సినిమా రీ-రిలీజ్ వేడుకలో ఊర్మిళ మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సరైన అవకాశం వస్తే మళ్లీ వర్మగారితో కలిసి పనిచేస్తారని చెప్పారు. ఇక కాలక్రమేణా ఊర్మిళ 2016లో కాశ్మీరీ బిజినెస్ మ్యాన్ మరియు మోడల్ అయిన మొహ్సిన్ అఖ్తర్ మీర్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య దాదాపు 10 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ దురదృష్టవశాత్తు వారి బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. 2024లో ఊర్మిళ విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొహ్సిన్ అఖ్తర్ ఇటీవల నిధా భట్ అనే ఆవిడను రెండో వివాహం చేసుకున్నారు. అల్లా రాసిన స్క్రిప్టు ఎప్పుడూ బాగుంటుంది అంటూ ఆయన తన రెండో పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ సినీ ప్రస్థానం గురించి ఒకసారి చూసుకుంటే హైదరాబాద్లోని నాంపల్లిలో పుట్టిన వర్మ ఒక సివిల్ ఇంజనీర్గా తన కెరీర్ ప్రారంభించాడు. కానీ చదువుకునే రోజుల్లోనే అతనికి సినిమాలపై విపరీతమైన పిచ్చి ఉండేది. క్లాసులు ఎగ్గొట్టి మరీ ఒకే సీన్ను పదే పదే చూస్తూ డైరెక్షన్ మరియు కెమెరా వర్క్ని విశ్లేషించేవాడు. సినిమా రంగంలోకి రాకముందు అతను ఒక వీడియో రెంటల్ షాపును కూడా నడిపాడు. అక్కడ ప్రజలు ఎలాంటి సినిమాలు ఎక్కువగా అద్దెకు తీసుకుంటున్నారో గమనిస్తూ ప్రేక్షకుల నాడిని పట్టుకోవడం నేర్చుకున్నాడు. నిజానికి ఆ వీడియో లైబ్రరీయే అతనికి మొదటి ఫిల్మ్ స్కూల్ అని చెప్పొచ్చు. అప్పట్లో టాలీవుడ్ అంటే కేవలం పాటలు, డాన్సులు, మసాలా అంశాలే ఉండేవి. కానీ 1989లో నాగార్జున గారితో వర్మ తీసిన శివ సినిమా ఒక సంచలనం సృష్టించింది. సైకిల్ చైన్ సీన్ గుర్తుంది కదా? ఆ ఒక్క సినిమాతో భారతీయ సినిమాకు స్టెడీ క్యామ్ అనే సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశాడు వర్మ. ఆ టెక్నికల్ బ్రిలియన్స్ని చూసి అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ముగ్ధులయ్యారు. శివ సినిమా కేవలం హిట్ మాత్రమే కాదు, అది తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ను పూర్తిగా మార్చేసింది. అందుకే ఆ సినిమాను ఇప్పటికీ కల్ట్ క్లాసిక్గా పిలుస్తారు. తెలుగులో సక్సెస్ అయ్యాక వర్మ కన్ను బాలీవుడ్ వైపు పడింది. అక్కడ కూడా తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా 1998లో వచ్చిన సత్య సినిమాతో ముంబై నోయిర్ అనే సరికొత్త జానర్కు నాంది పలికాడు. గ్యాంగ్స్టర్లను కేవలం విలన్లుగా కాకుండా మనలాంటి సాధారణ మనుషులుగా వారి రోజువారీ కష్టాలను చూపిస్తూ కొత్త ఒరవడి సృష్టించాడు. ఈ సినిమా కోసం అతను చేసిన రీసెర్చ్ అద్భుతం. ఒకసారి అండర్ వరల్డ్ నుండి వచ్చిన ఎక్స్టార్షన్ కాల్ గురించి విన్న వర్మ అందులో ఒక పనిమనిషి గ్యాంగ్స్టర్ని తిట్టి ఫోన్ పెట్టేయటం విని ఇన్స్పైర్ అయ్యాడు. ఇలాంటి రియలిస్టిక్ అంశాలనే తన సినిమాల్లో జొప్పించి సక్సెస్ అయ్యాడు. అయితే వర్మ కేవలం సినిమాలు తీయడమే కాదు, అనురాగ్ కశ్యప్, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, కృష్ణవంశీ, గుణశేఖర్, అజయ్ భూపతి లాంటి ఎంతో మంది ప్రతిభావంతులను పరిశ్రమకు పరిచయం చేశాడు. సినిమా అంటే కేవలం స్క్రిప్ట్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్ అని అతను నమ్ముతాడు. అందుకే కొన్నిసార్లు లాజిక్ కంటే డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. వర్మ ఆలోచన విధానం మీద రష్యన్ అమెరికన్ నవలా రచయిత్రి అయాన్ రాండ్ ప్రభావం చాలా ఎక్కువ. ఆమెలాగే వర్మ కూడా తన జీవితాన్ని, సినిమాలను చాలా ఇంటెన్స్ గా తీసుకుంటాడు. అతని దృష్టిలో సినిమా అంటే ఒక ఆడియో విజువల్ మ్యారేజ్ లాంటిది. సౌండ్ ఎఫెక్ట్స్ పాత్ర ఎంత ముఖ్యమో అతను సత్య, క్షణం వంటి సినిమాల ద్వారా నిరూపించాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారితో సర్కార్ సినిమా తీసేటప్పుడు జరిగిన ఒక ఘటన వర్మ పట్టుదలను చూపిస్తుంది. సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు అమితాబ్ గారికి సినిమా అవుట్పుట్ మీద నమ్మకం కలగలేదు. అప్పుడు వర్మ షూటింగ్ ఆపేసి కేవలం షూట్ చేసిన విజువల్స్ తో ఒక టీజర్ కట్ చేసి ఆయనకు చూపించాడు. ఆ టీజర్ చూసి అమితాబ్ గారు ఫిదా అయిపోయి ఆ తర్వాత వర్మను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా సినిమా పూర్తి చేశారు. అంతటి గొప్ప నటులను కూడా తన విజన్తో మెప్పించగలగడం వర్మ ప్రత్యేకత. అయితే కాలక్రమేణా వర్మ స్టైల్ మారింది. 2005 తర్వాత అతను చేసిన ప్రయోగాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ, కీ ఆగ్ వంటి సినిమాలు అతని ఇమేజ్ను దెబ్బతీశాయి. కానీ వర్మ వీటన్నిటినీ పట్టించుకోడు. నేను నాకు నచ్చినట్టు సినిమాలు తీస్తాను అని బహిరంగంగానే చెప్తుంటాడు. అందుకే తన ఆత్మకథకు కూడా నా ఇష్టం అని పేరు పెట్టుకున్నాడు.
ఆయన బాక్స్ ఆఫీస్ సక్సెస్ కంటే తన క్రియేటివిటీకే ప్రాధాన్యత ఇస్తాడు. కొన్నిసార్లు బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్కి వెళ్ళిపోయే రకం. ఆయన ఎక్కువగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద సినిమాలు తీస్తుంటాడు. ది అటాక్స్ ఆఫ్ 26/11, కిల్లింగ్ వీరప్పన్, రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ అంటీ-ఆర్ వంటి సినిమాలు దీనికి ఉదాహరణలు. మొత్తంగా చూస్తే రామ్ గోపాల్ వర్మ ఒక వివాదాస్పద దర్శకుడు కావచ్చు, కానీ అతడు భారతీయ సినిమాలో తెచ్చిన మార్పులను ఎవరూ కాదనలేరు. టెక్నికల్గా సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో అతని పాత్ర అమోఘం. హారర్ సినిమాల్లో భూత్, రాత్రి వంటి చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టడంలోనూ అతను దిట్ట. జయాపజయాలతో సంబంధం లేకుండా తాను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు సాగడం వర్మ నైజం. బాక్సాఫీస్ హిట్లను మాత్రమే చూసి ఒక దర్శకుణ్ణి జడ్జ్ చేయలేమని వర్మ కెరియర్ నిరూపిస్తుంది. ఇక జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ చెప్పినట్లు చిరంజీవి గారికి తెలిసిన ఆ రహస్యం నిజమా కాదా అన్నది ఆ దేవుడికే తెలియాలి. కానీ వర్మగారు చెప్పినట్లు పెళ్లి అనేది ఒక సంక్లిష్టమైన ఆచారమే కావచ్చు. అందుకేనేమో ఆయన ఇలాంటి రహస్యాలను ఇష్టపడతారు. చివరగా ఈ మొత్తం వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మ మరియు ఊర్మిళల మధ్య నిజంగానే పెళ్లి జరిగి ఉంటుందనని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.